నా వరకు నేను చేసే కృషి ఏమిటంటే సంగీతపరంగా సాహిత్యపరంగాను రెండు విధాలుగా పనికి రావాలి. అంటే అందరికీ దానిలోంచి కావాల్సిన విషయం జ్ఞానం తెలియాలి. ఖచ్చితంగా ఈ రోజు అవసరం ఉందండి, తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, దానిలో లెర్న్ విత్ మీ ఒక సిరీస్ చేస్తూ ఉంటాను. అదేమిటంటే యాక్చువల్గా పాండమిక్లో స్టార్ట్ చేశాను. అక్కడ అంటే ఇంకా అప్పటిదాకా పని తిరుగుతుంటాం. సడన్ గా అన్ని స్తంభించిపోయి నేను అక్కడెక్కడో వేరే దేశంలో ఉండిపోయి రాలేక మా అమ్మగారు నాన్న ఇక్కడ ఉండిపోయేటప్పటికి అది ఐ థింక్ ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ నైట్ మేర్స్ అబౌట్ ది హోల్ పాండమిక్ అండ్ లాక్డౌన్ అండ్ ఎవ్రీథింగ్. అది ఇంకా నాకు ఒకటే వెంకటేశ్వర నామమే దిక్కు మరి లేదు, అంతే హరినామ సంకీర్తనం. కానీ నేను కూర్చొని పాడుకుంటే ఊరికే వింటారు, అలా నాన్నగారు బోల్డ్ ఉన్నాయి. ఇంకా ఏదో చేయాలి, ఏదో పనికి రావాలి. ఇది నేను చేయడం వల్ల ఇంకొకరికి ఏదో ఒక పని దానికి వాళ్ళకి పర్పస్ సర్వ్ అవ్వాలి. ఇట్ షుడ్ బి లైక్ ఎ సర్వీస్. సో లెర్న్ విత్ మీ ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. ఓకే. దానిలో ఏమిటంటే ఆ పాట తీసుకొని వినరో భాగ్యము విష్ణు కథ ఉంది. ఇదేమిటి? శుద్ధ సన్యాసి రాగం. ఆ రాగం ఏమిటి? దాన్ని జనక రాగం ఏమిటి? ఆరోహణ అవరోహణ ఏమిటి? సగమ పని సని పమగ స. రాగం గురించి 4 విశేషాలు చెప్పి వినరో భాగ్యం విష్ణు కథ. దానిలో ఏమైనా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్, మనకు తెలియని పదాలు అలాంటి అన్కామన్ ఉన్నవి, దానికి అర్థం కొంచెం ఏమైనా నా శక్తి కొలది. ఎందుకంటే ఒక్కోసారి ప్రిపరేషన్ టైం ఉంటుంది, ఒక్కోసారి అస్సలు టైం ఉండదు. కానీ అది ఒక వ్రతంగా పెట్టుకుని చేసేస్తూ ఉంటాయి. ఇప్పుడు టైం దొరికి చేయడమే, అన్లెస్ ఐఎమ్ అవుట్ సంథింగ్. అందువల్ల టైం ప్రకారం ఎంత శక్తి కొలది చేసేస్తా. ఒక్కొక్కసారి బాగా కుదిరినప్పుడు మంచి దాని గురించి ఆ పదాలన్నీ అర్థాలు తెలుసుకొని భావం కొంచెం బాగా డీటెయిల్గా దాన్ని స్టడీ చేసి, అందుకే లెర్న్ విత్ మీ అని పెట్టాను. ఐఎమ్ లెర్నింగ్. Everybody should learn the entire life. Our life goal is learn. Yes. So learn with me. నేను ఈ కార్యక్రమం చేయడం ద్వారా నేను ఏదో నేర్చుకుంటున్నాను, నాతో పాటు మీరు ఏదో నేర్చుకోండి అని లెర్న్ విత్ మీ అని పేరు పెట్టి ఇలా ఒక తీసుకోవడం. దానిలో పసని పమగ ససని ని సగగ గమ పని సస మా పసని పమ గగస అని ఇప్పుడు దానికి స్వరం నొటేషన్ లైవ్గా. ఇప్పుడు నేను మీతో ఎలా టక్కన అనేసినట్టుగా దానికి ఆ పుస్తకాలు చూడండి. నాకు నిజంగా చెప్పండి, నాకు ఆ నొటేషన్ చూసి పాడడం కూడా నాకు రాదు. నేను అదంతా విని నేర్చుకొని పాడతాను, అంతే. నాకు భగవంతుడు ఇచ్చినటువంటి నాకు ఒక వరం. అందువల్ల ఆ నొటేషన్స్ ఏమిటి అవి నేను చూడను. పాట నాన్న ఎలా పాడారు, అది దాని నొటేషన్, అది దాని స్వరం ఏమిటి, అప్పటికప్పుడు లైవ్లో దాని గురించి ఆ నొటేషన్ చెప్పేస్తూ ఆ పాట సాహిత్యం వినరో భాగ్యం అలా లైన్ బై లైన్ ఒక నొటేషన్ ఇది. సో దాని భావం చెప్పి రాగం గురించి చెప్పి ఇలా నొటేషన్ లైవ్గా చెప్పేస్తా. ఇది విని నేర్చుకుంటారు. వాళ్ళకి సంగీతం వస్తా రాదనేది సంబంధం లేదు, అది వింటే ఏదో ఒకటి అర్థమవుతుంది. అందువల్ల చాలామంది సంగీత ఔత్సాహికులు, సంగీత సాధకులు ఇద్దరు దర్ బోత్ క్లాస్, దే ఆర్ ఏబుల్ టు ఫాలో అండ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అది చిన్న పిల్లలు కూడా దాన్ని శ్రద్ధగా విని పాటలు నేర్చుకుంటున్నారు అనేది వాళ్ళు వచ్చి ఎప్పుడో సభల్లో వాళ్ళు నన్ను మేము నేర్చుకుంటున్నామని చెప్పి నాకు ఒక అనుభూతికి, అంటే నేను ఇదేం ఆశించి చేసేది కాదు, ఒక సేవ అని చేసేసాను, పెట్టి స్టార్ట్ చేసేసాను. లైవ్లో కొంతమంది ఒకసారి ఫస్ట్ 100 మంది జాయిన్ అవుతారు, ఒకసారి 50 మంది జాయిన్ అవుతారు, డిపెండ్స్ అంతే. కానీ దానిలో శ్రద్ధగా రెగ్యులర్గా జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. దే విల్ నాట్ మిస్. అలా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నేను 2024 మహాబృందగళ అర్చన అని సిలికానాంధ్ర వారు మనకి ఇక్కడ లక్షగళ అర్చన జరిగింది హైదరాబాద్. అలా మహాబృందగళ అర్చన అని ఒక 7,000 మంది కెపాసిటీ స్టేడియంలో అన్నమాచార సప్తగిరి సంకీర్తనలు చేశారు. ఓకే. నా అదృష్టం, నాకు వరం, వారు ఇచ్చినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ, అది నిర్వహించడం కూడా, దాన్ని లీడ్ చేయడం. అప్పుడు అంతా అయిన తర్వాత వచ్చి అందరూ ఫోటోలు తీసుకుంటారు, అది ఒకటి. చిన్న పిల్లవాడు వచ్చాడు, వాడు వచ్చి ఫోటో తీసుకొని అలా వెళ్ళిపోతూ అలా దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకున్నాడు. ఓకే. ఏమిటి ఆ చిన్నపిల్లవాడికి నా మీద అభిమానం? అంటే చిన్నపిల్లలకి వాళ్ళకి భక్తి ఏమిటో తెలియదు. మన ఇప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనకి ఒక జీవితం అంటే ఒకటి అర్థమైన తర్వాత దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి,
అనేది ఒక బ్యాలెన్స్తో అర్థమయ్యేది. చిన్న పిల్లవాడు వాడికి ఏదో కనెక్ట్ అయ్యాడు నాతో, వాడు వచ్చి ఇలా పట్టేసుకున్నాడు. అలాగే ఇవాళ కూడా ఎవరో ఒక చిన్న పిల్లవాడు వచ్చి నన్ను కలవాలనుకుంటున్నాడు, జస్ట్ బికాస్ ఆఫ్ ఆ లెర్న్ విత్ మీ అనే సిరీస్ ద్వారా వాళ్ళు. అలాగే ఒకళ్ళు నాకు నేను బెంగళూరులో కచేరీ, వారం కూడా అవ్వలేదు, బెంగళూరులో కచేరీ పాడాను. అక్కడ నాకు లండన్ నుంచి దే సెంట్ మీ టీ-షర్ట్స్, దానిలో లెర్న్ విత్ మీ లోగో, టు జస్ట్ బికమ్ ఎ వెరీ మెమరీ. ఇట్ బికమ్ ఎ మెమరీ ఫర్ బోత్ ఆఫ్ us now. అంతే కదా. And at the same time, I can proudly wear it and showcase everybody. So, నేను అది ఇవేమి ఊహించి చేసింది కాదు, అది ఏమి ఆశించి చేసింది కాదు. దీనివల్ల ఎవరికో ఏదో ప్రయోజనం ఉంటుంది, నేను ఏదో నేర్చుకుంటున్నాను అన్న ఉద్దేశంలో మొదలుపెట్టిన ప్రయాణం ఇంతమంది భక్తులు, అంటే అన్నమాచార సంకీర్తన మీద ఉన్న భక్తి, విష్ణు భక్తులు, హరిభక్తులు, హరినామ సంకీర్తన చేసే సేవ చేసేవారు, సంగీత ఉత్సాహికులు, వీళ్ళందరూ కూడా ఆ ప్రయాణంలో భాగస్వామి. అద్భుతం. లెర్న్ విత్ మీ అనేది ఆ షో నేమ్. అండ్ గరిమెల్ల అనిల్ కుమార్ అని నా పేరు మీదే ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సో మీరు అక్కడికి వెళ్ళొచ్చు, వెళ్ళి ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి సేవలో మనం కూడా భాగస్వామ్యం అవ్వచ్చు.